ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి జాషువా నగర్ నిర్మాణానికి ఆమె తలపెట్టడం వరకు తెలుసుకున్నాం కదండి. మిగిలిన విషయాలను ఈరోజు తెలుసుకుందాం. జాషువా నగర్ నిర్మాణానికి మేము తలపోసిన వెంటనే నేను ఒక కరపత్రాన్ని తయారు చేశాను. 300 రూపాయల విరాళంతో ఒక పేదవానికి ఒక ఇంటి స్థలం కోసం అని అంటూ ఒక పేపర్పై వ్రాసి అభ్యర్థించడం మొదలుపెట్టాను. నేను జనవరిలో ఈ పని ప్రారంభించాను. మార్చి నెలకంతా ఆ ఊరికి దగ్గరగా ఉన్న ఎత్తైన 10 ఎకరాల స్థలాన్ని కొనేశాను విరాళాల బలంతో. ఆ గ్రామ సర్పంచి పేరిరెడ్డి సహకారంతో ఇండ్లు కట్టిస్తున్నాం అనగానే గ్రామంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఆశ కలిగింది. 50 ఇళ్ళు మాత్రమే కట్టిద్దామనుకున్న నేను 150 ఇళ్ళు కట్టించవలసి వచ్చింది. ఇక్కడ కుల మత ప్రసక్తి రాకూడదు అనుకొని అందరికీ అవకాశం కల్పించాం. అన్ని మతాల వారు అన్ని కులాల వారు కలిసి ఒక్కచోటే 1980లో ప్రారంభమైన ఈ గృహ నిర్మాణ కార్యక్రమం 1985 నాటికి పూర్తయింది. దారిద్ర్యంలోని దీనత్వం, నిస్సహాయత, అర్ధాకలి ఒకవైపు చూశాను. మరొక వైపు కులాధిపత్యం, ధనబలం, వాటి నుండి పుట్టిన అహంకారం, దాని వికృత రూపం చూశాను. ఇంకా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. జాషువా కూతురిగా అప్పటికే సంఘ సేవకురాలిగా నేను పేరుగాంచాను. వీటన్నిటికీ మించి నేను చూపిన సహనం, పడిన శ్రమ, కారుణ్య దృష్టి, వీటి ముందు ఆ అహంకారం దెబ్బతిని ఓడిపోయింది. మీరు ఏ ఫ్లాట్ ఎక్కడ ఇచ్చినా మేము అక్కడ ఉంటాం అని కుల అహంకారం లొంగిపోయి జవాబు చెప్పింది. మొత్తం గ్రామం సమిష్టి సహకారంతో జాషువా నగర్, అటు జిల్లా యంత్రాంగం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చూచి మెచ్చుకునేటట్లు ఆ కాలనీ అంతా సిద్ధమైపోయింది. జిల్లా యంత్రాంగం, పంచాయతీ యంత్రాంగం నాకెంతో సహకరించాయి. పాత గ్రామం వదిలి అందరూ ఈ కొత్త నగర్కి వచ్చేశారు. కలతలు కార్పణ్యాలు లేక ఇన్ని సంవత్సరాలుగా ఈ 150 ఇళ్ళు 300 కుటుంబాలకు నీడనిస్తున్నాయి. ఇల్లు కోరిన ఏలియా మాత్రం నూతన గృహ ప్రవేశం చెయ్యలేదు. కాలనీ పూర్తి కాకముందే ఆ పూరి గుడిసెలోనే ఏలియా కన్నుమూశాడు. ఎప్పుడు జాషువా నగర్ తలంచుకున్నా ఆ పేదవాని ఫలించని కోరిక నా హృదయంలో ముళ్ళులా గుచ్చుకుంటుంది. ఒక పక్క జాషువా నగర్ నిర్మాణం, ఇంకొక వైపు కావలి, కే బిట్రగుంట పిల్లలకు కార్యక్రమాలు. జాషువా సాహిత్య ప్రచురణ సాగిస్తూనే స్టువర్ట్పురం, సీతానగరం, కప్పరాళ్ల తిప్ప నేరస్తుల సంస్కరణ కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చాను. ఆ సమయంలో 1984లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీమతి కుముద్బెన్ జోషి నన్ను లవణం గారిని పిలిచి తెలంగాణ జిల్లాలో జోగిని దురాచారం గురించి మాకు చెప్పారు. అప్పుడు నాకు ఒక కథ గుర్తుకు వచ్చింది. లక్షల ఏళ్ల నాటి ఒకనాటి ఉదయం మహారణ్యంలో రకరకాల పక్షులు రకరకాల కోతలతో మేల్కొన్నాయి. అనేక రకాల జంతువులు ఉదయపు నీరెండలో ఆహారం కొరకు వెతుకుతున్నాయి. అప్పుడు ఆ రాత్రి అంతా రాతి గుహలో నిద్రపోయి మేల్కొని గుహ నుండి బయటకు ఆహారం కొరకు 2 మనుషులు బయటకు వచ్చారు. ఒకరు స్త్రీ, మరొకరు పురుషుడు. ఇద్దరు ఆహార అన్వేషణకై బయలుదేరారు. గట్టి బలమైన శరీరం కలిగిన పురుషుడు బండలతో కొట్టిన దెబ్బలకు జంతువు చచ్చిపడింది. పురుషునితో పాటు ఉన్న స్త్రీ బండలతో తాను ఆ జంతువుని కొట్టింది. ఎవరి దెబ్బలకు ఆ జంతువు చచ్చిపోయిందో తెలియదు. జంతువును కొట్టిన బండలలో పురుషుడు విసిరిన బండ పెద్దది. నా బండ దెబ్బకే జంతువు చచ్చిందని మాంసంలో పెద్ద భాగాన్ని తీసుకుంటే మిగిలిన భాగాన్ని స్త్రీ అందుకొని తింటుంది. అప్పుడే ఈనాటి స్త్రీ పురుష భేదాలకు, వ్యవస్థకు మూలం ఏర్పడి ఉంటుంది. ఆ ఆది మహిళ గర్భవతి అయ్యింది.
ఆహార సంపాదనలో వెనుకబాటుతనం వచ్చింది. అప్పుడు పురుషుడు తాను సంపాదించిన ఆహారాన్ని స్త్రీకి కూడా పంచి ఇచ్చి ఉంటాడు. ఈ మూలం ఈనాటి పురుషాధిక్యతకు మూలమేమో. నేనే ఈమెకు ఆదరువు, నేనే ఈమెకు అండా అనే భావం ఆ అనాది పురుషుని మనస్సులో చేరి ఉంటుంది. తను చుట్టూ ఉన్న జంతుజాలం, పక్షులు కూడా ఇదే రకమైన ఆడదానిపై ఆధిపత్యాన్ని, మగతనాన్ని చలాయించడాన్ని పురుషుడు చూచి ఉంటాడు. అంతేకాదు, ఆధిపత్యంలో రుచి వంట పట్టించుకున్నాడు. స్త్రీ పురుడు పోసుకునే వరకు ఈ ఆధిపత్యాన్ని అనుభవించిన పురుషుడు దాని నుండి క్రిందకు దిగిరావడానికి ఇష్టపడి ఉండడు. అదే ఆనాటి నుండి నేటి వరకు సాగుతూ వస్తోంది. అనేక అనాగరిక గుంపులలోనూ, అనేక నాగరిక సమూహాలలోనూ, నేటి కులాల, జాతుల, మతాలలోనూ ఈ ఆధిపత్యం సాగుతూ వచ్చింది. అందుచేతనే ఆనాడు ఆడశిశువు పుట్టగానే చంపబడేది. ఈనాడు పుట్టకముందే చంపబడుతుంది. మొన్నటి వరకు సతి చితిని మండించినది ఈ ఆధిపత్యమే. స్త్రీ పుట్టుకతోనే సతీత్వ ధర్మం, పాతివ్రత్య మహిమ అనే మత్తుగులుక మింగి జన్మించింది. అందుచేతనే ఈనాటికి ఈ పాతివ్రత్యం ఇది పురుషుని స్వార్థం, స్వార్థ చింతన అని ఎవరైనా అంటే స్త్రీ ఎదురు తిరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, పాము నోటిలో ఉన్న కప్పను రక్షించబోతే ఆ రక్షకుడికే ఆ కప్ప ఎదురు తిరిగినట్లు, నన్ను ఎందుకు రక్షిస్తావు అని. ఈనాటి ఈ జోగిని, బసివి, భోగం రకరకాల పేర్లతో ఉన్న మహిళా బానిసత్వ రూపురేఖలన్నీ ఆ ఆధిపత్యానికి చెందినవే. ఈరోజు మనం హేమలత లవణం గారు జాషువా నగర్ని నిర్మించి పేదలకు ఇవ్వడమే కాక జోగిని వ్యవస్థపై ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి పూనుకోవడం వరకు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.